ఆయనను మానసిక వేదనకు మానసిక క్షోభకు గురి చేసి ఆయనను చంపేసి ఆయనను ఆత్మగా మార్చి చంద్రబాబు నాయుడు ఆనాడే 2 దశాబ్దాల క్రితమే తెలుగువాడి ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి వెన్నుపోటు పడవడం జరిగింది. ఆనాడే తెలుగు జాతి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పిందంటే ఈరోజు 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈరోజు ఈ తెలుగు జాతి ఈ గుండెకోత గాని తెలుగు జాతి ఆత్మగౌరవానికి భంగం కలిగే పరిస్థితి ఖచ్చితంగా వచ్చిండదు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏ నాయకుడికి రాని అవకాశం ఒక మహానేత జనహృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గాని, అదేవిధంగా మహానాయకుడు ఎన్టీ రామారావు గారికి గాని, లేదా ఈ రాష్ట్రంలో ఏ నాయకుడికి గాని ఈ అవకాశం రాని పరిస్థితి. 9 ఏళ్లు ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించే అవకాశం ఈ తెలుగు జాతి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తెలుగు జాతిని అడ్డంగా నరికేయమని చంద్రబాబు నాయుడు గారు గండ్రగొడ్డలొకటి సోనియా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 6 సార్లు ఈ తెలుగు జాతిని నరకడానికి గండ్రగొడ్డలి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. 2008 ఎన్నికల కంటే ముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఒక లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 2012 డిసెంబర్ 6వ తారీఖున అసెంబ్లీలో ఈ తెలుగు జాతి నిట్ట నిలువుగా ప్రజాస్వామ్యానికి వేదిక అయిన తెలుగు ప్రజలను ప్రతిబింబించాల్సిన అసెంబ్లీ వేదికగానే ఈ తెలుగు జాతిని విడగొట్టమని డిసెంబర్ 6వ తారీఖున ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా 7వ తారీఖున జరిగిన అఖిలపక్షం మీటింగ్ లో కూడా ఆయన తెలుగు జాతిని విడగొట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు అడక్కపోయినా ఈ తెలుగు జాతిని విడగొట్టమని సెప్టెంబర్ 25వ తారీఖున 2012వ సంవత్సరంలో మళ్లీ హోమ్ మినిస్టర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. దాని తర్వాత మళ్లీ డిసెంబర్ లో జరిగిన అఖిలపక్షం మీటింగ్ లో మళ్లీ ఒకసారి లేఖ ద్వారా ఈ తెలుగు జాతిని విడగొట్టమని చెప్పడం జరిగింది. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపు 6 సార్లు ఈ తెలుగు జాతిని ఈ తెలుగు రాష్ట్రాన్ని నిట్ట నిలువుగా నరకమని చెప్పి గండ్రగొట్టలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ఈ రోజు ప్రజల దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి భారతదేశంలోనే కొంతమంది భారతీయ ద్రోహులను వాళ్ళు లోబర్చుకొని ఆ రోజు మన దేశాన్ని ఆక్రమించుకొని మన దేశ విచ్ఛిన్నానికి కారణమైన బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు జరిగితే ఆ కార్యక్రమం అదే చరిత్ర మళ్ళీ ఈ రోజు పునరావృతమయ్యే కార్యక్రమం. బయట నుంచి వచ్చిన సోనియా గాంధీకి ఈరోజు నువ్వు సహకరిస్తూ ఈ తెలుగు జాతి విచ్ఛిన్నానికి ఈ తెలుగు ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా ఈరోజు సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ముక్కలు జాలిన కార్యక్రమంలో నువ్వు భాగస్వాములైన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. ఈ రోజు తెలుగు జాతి నిన్ను అంతర్గత శత్రువుగా ఈరోజు తెలుగు జాతి ద్రోహిగా నువ్వు నిలబడబోయే పరిస్థితి ఖచ్చితంగా ఉన్న పరిస్థితి. ఈరోజు నువ్వు ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు నువ్వు ఈ తెలుగు జాతికి కనీసం క్షమాపణలు చెప్పి తప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు మళ్లీ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభాండాలు వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్ర సమైక్య అభివృద్ధికి సమగ్ర అభివృద్ధికి ఈరోజు కంకణం కట్టుకున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్ర సమైక్యతకు చిహ్నమైన రాజశేఖర రెడ్డి గారు. అటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద ఈరోజు దీనికి బీజం వేసిందని ఆయనే అని చెప్పడం నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య తెలుగుదేశం పార్టీ తీసుకున్న పరిస్థితి. ఈరోజు మేము గర్వంగా తలెత్తుకొని చెప్పగలుగుతాం. ఈరోజు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంది అంటే అది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి వల్లనే ఈరోజు ఈ రాష్ట్రం సమైక్యంగా ఉందనేది కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. సోనియా గాంధీ గారు గాని టీఆర్ఎస్ నాయకులు గాని రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఈ తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని గాని ఈ రాష్ట్రాన్ని డివైడ్ చేయాలని గాని కనీసం కలగనడానికి కూడా సాహసించిన పరిస్థితులు మీకు అందరికీ తెలుసు.
ఈరోజు కనీసం అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే కనీసం రాజశేఖర రెడ్డి గారి వైపు చూసి మాట్లాడడానికి కూడా సాహసించని పరిస్థితి ఉన్నింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రాంతాన్ని కావచ్చు, రాయలసీమ ప్రాంతాన్ని కావచ్చు, కోస్తా ప్రాంతాన్ని కావచ్చు తన అభివృద్ధి ఫలాలను వాళ్ళకి అందించి ఉద్యమాల బాట వైపు వాళ్ళని మళ్లకుండా చూసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది.